ఓయ్ దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. వర్షం ప్రభావం ఎలాగుందండి? మాకైతే ఇప్పుడే స్టార్ట్ అయింది, బాగా ఎక్కువ పడుతుంది. మాది గంజాం డిస్ట్రిక్ట్. ఇక్కడ మాకు కలెక్టర్ గారు 2 రోజులు సెలవు ఇచ్చారు. రాత్రి మెసేజ్లు వచ్చాయి స్కూల్ సెలవు అని చెప్పేసి. కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి నిత్యావసర సరుకులు తెచ్చుకొని ఉంచుకోండి. ఆనియన్స్, ఉల్లిపాయలు, వెజిటేబుల్స్ ఇలాంటివి తెచ్చుకొని ఉంచుకోండి. కొవ్వొత్తులు ఇవి తెచ్చుకొని ఉంచుకోవడం వల్ల ఏంటంటే రేట్లు ఎక్కువ పెరిగిపోతే మనకు దొరకవు, కష్టం అయిపోతాయి అన్నమాట. లారీలు అవి రావు కదా తుఫాన్ అయితే. కరెంటు పోయిందనుకోండి, ఇన్వర్టర్లు అందరికీ ఉండవే. కాకపోతే ఏంటంటే 1 రోజు 2 రోజులు కాస్తాయి ఇన్వర్టర్లు అయితే. తర్వాత ఎక్కువ గాలి అనుకోండి, చెట్లు ఎరిగిపోయాయి అనుకోండి, కరెంట్ రావడానికి కూడా టైం పడుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే మా మ్యారేజ్కి అయితే మాత్రం బాగా పెద్ద తుఫాన్ అండి. అప్పుడు వీళ్ళకి ఒడిశా వాళ్ళకి ఎప్పటికప్పుడే తుఫాన్లు ఉండేవి వర్షాకాలం అయితే. ఇప్పుడు తగ్గినాయి, మా పెళ్ళైన తర్వాత తగ్గినాయి. మా పెళ్ళి అయితే కరెంట్ లేకుంటే పెళ్ళి అయ్యిందండి, జనరేటర్లతో పెళ్ళి అయ్యింది. బాగా గుర్తు, బాగా స్వీట్ మెమరీ మాకు అదైతే. ఎనీవే, జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. నేను చెప్పిన సరుకులు అవి ఇంట్లో తెచ్చుకొని ఉంచుకోండి. మేము ప్రతిసారి ఇదే చేస్తాము. ఎందుకంటే రేట్లు పెరిగిపోతే దొరకడం కష్టం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేము. జాగ్రత్తగా పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి దోస్తులు. అదే నా కోరిక. ఓకేనా? టేక్ కేర్.